కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలోనే టీడీపీ బీజేపీ కార్యకర్తలు పరస్పర వాగ్వాదానికి దిగారు. అభివృద్ధి పనుల చర్చ కోసం టీడీపీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేపై మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదిరే భాస్కర్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని వారు నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తారా అంటూ ఎదురు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డెఫినెట్ గా భాస్కర్ రెడ్డి అన్న లేదా సౌదీరూప్ అన్న లేదా రామచంద్ర అన్న వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నానేమో అనే భావనతో అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ అట్లాంటిది ఎప్పుడు జరగదు. రెండోది, ఏమైనా నువ్వు ఇన్ని రోజుల తర్వాత మా ఆఫీస్కి వచ్చినావా అనే బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి ఇట్లా రకరకాలుగా కార్యకర్త ఒక రకంగా ఉంటాడు, కలుపుకొని పోవాలి. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్కర్ రెడ్డి అన్న వర్గానికి ఎక్కడా కూడా మనము తక్కువ చేసి చూసే ప్రశ్న లేదు. ఆయన అత్యంత గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని బాగా తిట్టించుకుంటాను మా కార్యకర్తల దగ్గర. ఏ ఇబ్బంది లేదు.